ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని మెథడ్ ఇవాళ లెజెండరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది JNTU కాకినాడ వాళ్ళకి యూనిట్ 2లో ఉంది. ఒకసారి చూడండి. కాషీ ఆయిలర్ ఈక్వేషన్ అలానే లెజెండరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఓకే, సో మరి చూద్దాం. సో మన ప్రాబ్లంలో ఎప్పుడైనా AX ప్లస్ B హోల్ స్క్వేర్ ఇంటూ D స్క్వేర్ AX ప్లస్ B ఇంటూ dy అట్లా ఉన్నప్పుడు ఈ మెథడ్ని అప్లై చేస్తాం. మరి ఈ మెథడ్లో చూడండి, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా AX ప్లస్ B హోల్ స్క్వేర్ ఇంటూ dy ఇలా ఉందనుకోండి, అప్పుడు మనం ఎక్స్ కోఎఫిషియంట్ని స్క్వేర్ చేయాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఏ స్క్వేర్ అనమాట. ఇంకా ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంటుంది, డి స్క్వేర్ y ప్లేస్లో తీటా ఇంటూ తీటా మైనస్ 1 అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంటూ పక్కన y ఉంటుంది. అదేవిధంగా AX ప్లస్ B హోల్ క్యూబ్ D క్యూబ్ y ఇలా ఉన్నప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటంటే ఏ అనమాట. ఏని క్యూబ్ చేయాలి. ఓకే, ఇంకా ఎక్స్ క్యూబ్ D క్యూబ్ y ప్లేస్లో గుర్తుంచుకోండి తీటా ఇంటూ తీటా మైనస్ 1 తీటా మైనస్ 2 y అలానే ఉంటుంది. పవర్ 3 ఉంటే 2 వరకు రాయాలి, పవర్ 2 ఉంటే తీటా మైనస్ 1 వరకు రాయాలి. అదేవిధంగా AX ప్లస్ B ఇంటూ dy ఇలా ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఏ తీటా y. ఓకే, సో ఈ మెథడ్లో ఇంకొక పాయింట్, AX ప్లస్ B ఉంది కదా, సో దాన్ని మనం e పవర్ z అనుకుంటాం. అలానే ఇక్కడ నుంచి z ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ AX ప్లస్ B అనమాట. ఓకే, ఇక్కడ మన ఆపరేటర్ తీటా ఉంటుంది, d ఈజ్ ఈక్వల్ టు d బై dz. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫస్ట్ గివెన్ d రాస్తున్నా. గివెన్ d ఈస్ x ప్లస్ a హోల్ స్క్వేర్ ఇంటూ d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ పక్కన d ప్లస్ 6 ఇంటూ y దట్ ఈస్ ఈక్వల్ టు x అనమాట. ఓకే, సో డైరెక్ట్గా మనం ఇప్పుడు AX ప్లస్ B మోడల్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి, ఏం లేదనమాట. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి రాయనవసరం లేదు, డైరెక్ట్గా రీప్లేస్ చేసేద్దాం. సో పుట్ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, మన ప్రాబ్లంలో AX ప్లస్ B అంటే ఎక్స్ ప్లస్ ఏ అనమాట. ఓకే, సో ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అనుకుంటాం. ఇక్కడ నుంచి z ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మన ఆపరేటర్ తీటా ఏంటంటే d బై dz అండ్ తీటా ఈజ్ ఈక్వల్ టు d బై dz అనమాట. ఓకే, ఇప్పుడు మనము సో ఇవన్నీ నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1 ఇంప్లైస్, ఇక్కడ చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ 1 కదా, 1 స్క్వేర్ ఇంటూ 1 రాయట్లేదు, ఇంకా d స్క్వేర్ y దాని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఇది ఇక్కడ రఫ్ చేశాను. సో తీటా ఇంటూ తీటా మైనస్ 1 మైనస్ 4 ఇంటూ ఎక్స్ కోఎఫిషియంట్ 1 అవసరం లేదు, ఇంకా dy ఉంది అంటే తీటా ప్లస్ 6 అట్లనే రాస్తున్నాం. సో ఇంటూ y ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లేస్లో ఓన్లీ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే చూడండి, ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ జెడ్ కదా, ఇక్కడ నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ జెడ్ మైనస్ ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి సో ఈ పవర్ జెడ్ మైనస్ ఏ. ఓకే, ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో తీటా ఇంటూ తీటా, తీటా స్క్వేర్ మైనస్ తీటా మైనస్ 4 తీటా ప్లస్ 6 ఇంటూ y దట్ ఈస్ ఈ పవర్ జెడ్ మైనస్ ఏ. ఇక్కడ నుంచి తీటా స్క్వేర్ మైనస్ తీటా మైనస్ 4 తీటా మైనస్ 5 తీటా ప్లస్ 6 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ మైనస్ ఏ. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది, f ఆఫ్ తీటా ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ జెడ్. q ఆఫ్ జెడ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ x. ఓకే, లెట్ f of theta into y is equal to q of z, where f of theta is equal to theta square minus 5 theta plus 6. అదేవిధంగా q of z is equal to
ఈ పవర్ జెడ్ మైనస్ ఏ. మరి ఏ ప్రాబ్లానికైనా ఈ కాషీ ఆయిలర్ ఈక్వేషన్ అయినా లెజెండ్రీస్ ఈక్వేషన్ అయినా కాంప్లిమెంటరీ ఫంక్షన్ కామన్. ఓకే, మరి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి ముందుగా ద యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తున్నా. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్, సో ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ ఆఫ్ థీటా ఉంది కదా, థీటా ప్లేస్లో ఎంని సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ ఎం స్క్వేర్ మైనస్ 5m ప్లస్ 6 దట్ ఈజ్ 0. ఇప్పుడు 6కి ఫ్యాక్టర్స్ 3 2 టైమ్స్ 6, రెండింటిని యాడ్ చేయండి, మిడిల్ టర్మ్ రావాలి. సో కాబట్టి +3 +2 +5, కానీ ఇక్కడ -5 ఉంది కాబట్టి మైనస్తో ఇక్కడ రెండింటికి ఇచ్చేయండి. -3 -2 -5 మిడిల్ టర్మ్ వచ్చింది. -3 ఇంటూ -2 6 వచ్చింది. మైనస్ మైనస్ ప్లస్ 6 అనమాట. ఓకే, కాబట్టి సో దీన్ని నేను m స్క్వేర్ -3m -2m ప్లస్ 6గా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు mని కామన్ తీస్తున్నా. ఎంని కామన్ తీస్తే ఇంకా m-3 ఉంటుంది. అలానే లాస్ట్ 2 టర్మ్స్ నుంచి మైనస్ని అలానే 2ని కామన్ తీస్తున్నా, ఆ మైనస్ ప్లస్ అయిపోతుంది. +3 ఇక్కడ -3 అవుతుంది, ఎందుకంటే 6ని 2 × 3 రాయొచ్చు, 2ని కామన్ తీసాం కాబట్టి 3 ఉంటుంది. డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. -2m మైనస్ ప్లస్ 3 × 2 6. మళ్ళీ ఇవి రెండిట్లో నుంచి m-3 కామన్. సో ఫస్ట్ m-2 రాస్తున్నా. సో m-3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. m-2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ m-3 ఈజ్ ఈక్వల్ టు 0. సో m ఈజ్ ఈక్వల్ టు +2, m ఈజ్ ఈక్వల్ టు +3. నౌ ద 2 రూట్స్ ఆర్ డిఫరెంట్ రూట్స్. మరి డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్కి సో ఫార్ములా ఏమంటే yc ఈజ్ ఈక్వల్ టు, రెండు రూట్స్ డిఫరెంట్. యాక్చువల్గా మనం మోడల్ 1 2 3 4 5 6 చేసాం కదా, అక్కడ ఆపరేటర్ క్యాపిటల్ D ఈక్వల్ d/dx, ఇక్కడ థీటా ఈక్వల్ d/dz. అక్కడ విషయం చెప్తున్నా. c1e⁻m1x అంటే 2x 3x రాస్తాం, కానీ ఇక్కడ వేరియబుల్ z రాయాలి. సో c1e⁻2z ప్లస్ c3e⁻3z అన్నమాట. ఓకే, అయితే మన ప్రాబ్లం x వేరియబుల్స్లో ఉంది, కానీ ఇక్కడ జెడ్లో ఉంది. కాబట్టి ఇదంతా దేనివల్ల జరుగుతుందంటే మన కన్వీనియంట్ కోసం ఇలా సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేశాం. ఓకే, ఈ ఫార్ములాస్ రావడానికి. సో ఇప్పుడు ఓన్లీ e⁻z బదులు x + a రాయొచ్చు. ఇప్పుడు చూడండి e⁻2z ఉంది, దానిని e⁻z² రాయొచ్చు. a⁻m n అగైన్ 2z. మరి e⁻z ఏం రాయొచ్చు అంటే x + a రాయొచ్చు ² అన్నమాట. ఓకేనా, సో కాబట్టి yc దట్ ఈజ్ ఈక్వల్ టు c1 × x + a² ప్లస్ ఇక్కడ c2 కదా. ఓకే, నెక్స్ట్ c2 ఇంటూ e⁻3z ని మనం e⁻z³ రాయొచ్చు, అంటే x + a³ అన్నమాట. కాబట్టి x + a³. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఇప్పుడు మనం దీనికి పర్టికులర్ ఇంటెగ్రల్ని కనిపెడతాం. ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుంటున్నా. సో పర్టికులర్ ఇంటెగ్రల్ ని ypతో డినోట్ చేస్తున్నాను. సో దట్ ఈజ్ 1/f(θ) × q(z). సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు 1/f(θ) అంటే θ² -5θ + 6. q(z) అంటే మనం నోట్ చేసాం. సో ఏంటంటే x + a ఈజ్ ఈక్వల్ టు e⁻z రబ్ చేశారు కదా. సో ఎస్ e⁻z - a. ఓకే, ఇక్కడ రబ్ చేసేసాను నేను, పర్లేదు. సో x + a ఈజ్ ఈక్వల్ టు e⁻z అనుకున్నాము, అక్కడ నుంచి x కావాలి మనకి. ఓకే, e⁻z - a. ఎస్,
ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేద్దాం. సో ఎప్పుడైనా కాన్స్టెంట్ ఉంటే ఏ అనేది కాన్స్టెంటే కదా, 5 నంబర్ ఉన్న కాన్స్టెంటే, దాన్ని e⁻0 ఇంటూ జెడ్ లాగా రాసుకోవచ్చు. yp దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ టర్మ్ మల్టిప్లై చేద్దాం, మళ్ళీ దీంతో 1/θ² మైనస్ πθ ప్లస్ 6 e⁻z మైనస్ 1/θ² మైనస్ πθ ప్లస్ 6 ఇంటూ ఏం లేదంటే e⁻0 ఇంటూ జెడ్. అంటే ఇది మన ఛానల్లో చెప్పాము. మోడల్ 2 అనేది ఏంటంటే e⁻ax రైట్ సైడ్లో ఉంటుంది. ఈ మోడల్లో పుట్ d ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎందుకంటే మన ఆపరేటర్ తీటా అన్నమాట ఇక్కడ. ఓకే, మరి చూద్దాం. ఇప్పుడు ఒకవేళ డినామినేటర్ 0 అయిందనుకో, ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై అక్కడ చేస్తాం, మోడల్ 2, 3, 4 అట్లా. సో ఇక్కడ జెడ్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ తీటాని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎస్, పుట్ తీటా ఈజ్ ఈక్వల్ టు జెడ్ కోఎఫిషియంట్ 1 అనమాట, ఏ జెడ్. ఓకే, సో కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేయండి. 0 ఏమన్నా అవుతుంది? అస్సలు అవ్వదు. 1 + 6 7 - 5 2. కాబట్టి yp ఈజ్ ఈక్వల్ టు, సో 0 అవ్వదు కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. 1 - 5 + 6 ఓకే ఇంటూ e⁻z. అయితే ఇక్కడ కూడా మనము పుట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేయండి. జెడ్ కోఎఫిషియంట్ e⁻az లాగా ఉంది కాబట్టి, సో ఏంటి ఏ అన్నమాట. ఇక్కడ ఏ అంటే 0. సో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 రాదు. θ² అంటే 0² 0, 5 × 0 0 ప్లస్ 6 అట్లనే ఉంటుంది, ఏ అట్లనే ఉంటుంది కాన్స్టెంట్. ఇంకా e⁻0 అంటే 1 రాయనవసరం లేదు. ఓకే, సో ఇంకా ఫైనల్గా yp దట్ ఈజ్ ఈక్వల్ టు, సో 1/7 - 5 అంటే 1/2 e⁻z మైనస్, ఇక్కడ ప్లస్ 6 ఉంది, ఇక్కడ మైనస్, ప్లస్ మైనస్ మైనస్ అంటే a/6 అన్నమాట. ఓకే, సో 1/2ని కామన్ తీయచ్చు. 1/2ని కామన్ తీస్తే e⁻z మైనస్ a/3 అన్నమాట. ఎస్, అయితే మన ఆన్సర్ అనేది ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి, కానీ ఇక్కడ e⁻zని ఏమనుకున్నాం, x + a ఈజ్ ఈక్వల్ టు e⁻z అనుకున్నాం. సబ్స్టిట్యూట్ చేయండి. బట్ x ఈజ్ ఈక్వల్ టు x + a ఈజ్ ఈక్వల్ టు e⁻z డైరెక్ట్గా ఉంది, సబ్స్టిట్యూట్ చేసేయండి. సో 1/2 x + a minus of a/3. ఓకే, సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఇప్పుడు మన ప్రాబ్లంకి జనరల్ సొల్యూషన్ ycని ypని యాడ్ చేయాలి. therefore general solution to the given d is yc plus yp. నంబర్ 1 2 రెండింటిని యాడ్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.